తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి షురువైంది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు సర్పంచ్ పదవులకు 3242 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యులకు 1821 నామినేషన్లు వచ్చాయి. తొలి దశలో 4236 గ్రామ పంచాయతీలు, 37,000కు పైగా వార్డుల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడతకు సంబంధించి ఈ నెల 29 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. 30న వీటి పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణ గడువు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచ్ ఫలితాలు వెల్లడిస్తారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి మొదలైందని చెప్పవచ్చు. దాదాపు మొదటి రోజు 3 దశల్లో ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఈ నెల 11, 14, 17 మూడు తేదీలకు సంబంధించిన విషయంలో ఎన్నికలు కండక్ట్ చేయాలని ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా ఉంది. అయితే ఈ రోజు పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మొదటి రోజు నామినేషన్ ప్రారంభం కావడంతో మొదటి రోజు నామినేషన్ లో దాదాపు 5063 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో సర్పంచ్ పదవులకు 3242, అదేవిధంగా వార్డు మెంబర్లకు 1821 నామినేషన్లు మొత్తం మీద దాఖలు కావడంతో డిసెంబర్ 3 వరకు ఈ నామినేషన్ల గడువు ఉంటుంది. డిసెంబర్ లోపు అంటే మిగిలినటువంటి పరిశీలన కావచ్చు, మరోవైపు ఉపసంహరణ కావచ్చు, వీటికి సంబంధించిన విషయంపై కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత 11వ తేదీ ఎలక్షన్స్ నిర్వహిస్తుంటారు. మొదటి దశ, రెండవ దశ 14వ తేదీ ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. మూడో దశ 15వ తేదీ. మొత్తం 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీంతో పాటు మరోవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలతో పాటు జీవో నెంబర్ 46 సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై కూడా ఈరోజు హైకోర్టు మరోసారి విచారించే అవకాశం ఉంది. నామినేషన్ల ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు న్యాయస్థానంలో సైతం పిటిషన్లు దాఖలు కావడం ఉంది. కాబట్టి ఈ రోజు న్యాయస్థానంలో విచారణ తర్వాత కోర్టు ఎలాంటి ప్రకటన చేస్తుందని మాత్రం తర్వాత ఆసక్తి నిలదు. ఎందుకంటే ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. మొదటి రోజు నామినేషన్ లో దాదాపు 5063 నామినేషన్లు దాఖలైంది. ఈ నామినేషన్లు ప్రారంభమైన తర్వాత మరి కోర్టు ఈ విషయంలో మరి జోక్యం చేసుకుంటుందా లేదా అనేది కూడా ఈరోజు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.